నగ్న పూజల పేరుతో తమను మోసం చేసిందని లేడీ ప్రొడ్యూసర్ ఇటీవల లేడీ అఘోరీపై మొకిలా పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరితో పాటు ఆయన భార్య వర్షిణిని హైదరాబాద్ కి తీసుకువస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. అఘోరి తనను ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి అక్కడ 5 లక్షల రూపాయలు తీసుకుని నగ్న పూజలు చేసి మరో 5 లక్షలు ఇవ్వకుంటే పూజలు రివర్స్ అయ్యేలా చేస్తానని, మీరంతా చచ్చిపోయేలా చేస్తానని అఘోరి భయభ్రాంతులకు గురి చేసిందని ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తల్వార్లు, గన్లు పెట్టుకుని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలు దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకుని మొకిలా పోలీసులు నగరానికి తీసుకుని వస్తున్నారు. నగ్న పూజల పేరుతో తమను మోసం చేసిందని ఒక లేడీ ప్రొడ్యూసర్ ఇటీవల లేడీ అఘోరిపై మొకిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం 5 లక్షలు, పూజల తర్వాత మరో 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని, లేకపోతే పూజలు విఫలమై మీ కుటుంబం నాశనం అవుతుందని భయపెట్టిందని చెప్పింది. దీంతో అఘోరి చేతిలో మోసపోయినట్లు గ్రహించి మహిళ మొకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు లేడీ అఘోరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నారు.